రూప్ ఎక్కుతావా? నిజంగానే ఎక్కుతావా? హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట. నేనైతే ఈ రోజు అయితే నగరం పార్క్ అయితే వెళ్తున్నాను. స్టార్ట్ అయిపోయాం పార్క్కి. కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకి ఆఫ్టర్నూన్ 3 PM అలా అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ ఎండకి ఆటోలో అయితే మా వాళ్ళందరూ అయితే ఇరికిపోయారు. అసలు మా చిన్ని అయితే ఎందుకు వచ్చానరా బాబు అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈ పార్క్ వచ్చేసి నగరవనం పార్క్ అంట. నేను యూట్యూబ్ లో చూసి చాలా అద్భుతంగా అయితే చెప్పారు. సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. ఇది ఫారెస్ట్ లోనే అందమైన పార్క్ అంట. మనం లోపలికి అయితే వెళ్తున్నాము. మనకి లెఫ్ట్ లో క్యాంటీన్ అయితే మూస్తుంది. ఎండ్లకు కూడా క్యాంటీన్ కూడా మూతపడిపోయినట్టుంది. సరే మరి మనం ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాము. అసలు లొకేషన్ వచ్చి బయట నుంచి అయితే బాగానే ఉంది. లోపల ఎలా ఉందో అసలు మ్యాటర్ తెలియదు కదా మనకి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. మీ అయితే పరిగెడేస్తుంది లోపల. అసలు ఆడుకోవడానికి చాలా అయితే ఉంటాయని టికెట్స్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకున్నాము. నిజంగానే ఎక్కుతావా? మేమైతే ఇక ఫ్యామిలీ అందరం అయితే వచ్చేసామండి. లోపల రోప్వే ఉందంట, పులులు ఉన్నాయంట, ఏనుగులు ఉన్నాయంట. అసలు ఏమున్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఏదైతే ఏముంది వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇక్కడైతే వ్యూ పాయింట్ అంట, లోటస్ పాండ్ అంట, రెడ్ శాంటర్ స్పాట్ అంట అన్ని ఉన్నాయండి. దిస్ ఈజ్ మ్యాప్ ఆఫ్ దిస్ పార్క్. మరి లోపలికి నడుద్దాం అని చెప్పేసి నేను ముందేమో పరిగెడుతుంటే మా ఊళ్ళో అయితే అసలు నల్లాకపోతున్నారు. ఏడు బుజ్జి కోటి అక్క అయితే హాయ్ అయినా చెప్పింది, నువ్వేం చెప్పట్లేదు ఏంటి? మా కోటి అక్కల పిల్లలు అయితే అసలు భూమి మీద ఆగట్లేదు. రైమని పరిగెడేస్తున్నారు. మరి మనకి స్టార్టింగ్ లో ఇక్కడ 2 బెంచ్లు అయితే వేసారు. ఈ పార్క్ లో అయితే మనకి ఎర్రచందనం మొక్కలు కూడా వేసారంట. ఇక్కడ మనకు వచ్చేసి ఏ ఎర్రచందనం చెట్లు ఏ పిచ్చి చెట్లు కూడా అర్థం కావట్లేదు. ఆకాశం అంతా నీలంగా మారిపోయింది. నాకైతే చాలా భయం వేసింది చెట్ల మధ్య నేను ఒకదాన్నే. ఇక్కడైతే మనకి ఎర్రచందనం చెట్టు అని చెప్పేసి కనిపించింది. అయితే మనం ఇప్పుడు వెళ్ళి అది గీకైతే చూద్దాము. అందులో ఎర్రచందనం ఉందో లేకపోతే నల్ల చందనం ఉందో. మనం అలా ముందుకైతే వచ్చేస్తే జిప్లైన్ అయితే కనిపించింది. కానీ పైకి ఎక్కాలంటే ఇంకో అరగంట పడుతుంది. నా కాళ్ళు అయితే ఇప్పుడే పడిపోయేలా ఉన్నాయి. ఇంక నేను పైకి అయితే ఏం వెళ్తాను. మేము ఇక్కడ 2 స్టెప్లు అయితే ట్రై చేసేసరికి పార్క్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకో చాలా విచిత్రంగా చూసారు మమ్మల్ని. ఎందుకో అసలు అందరికీ ఏమనిపించింది అంటే మేము వేసిన డాన్సులు చూసి మా రమ్య అయితే చాలా నవ్వుకుంటుంది. నాకైతే ఈ పార్క్ ఓకే పర్లేదు అనిపించింది. కానీ ఎండలో అయితే వేస్ట్. కొంచెం ఈవినింగ్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే రావాలి ఈ పార్క్ కి. అరే ధనుష్, ఎందుకు అలా పరిగెడుతున్నావు నువ్వు? ఐస్ క్రీమ్ తినడానికి. అరే ధనుష్, నాకు ఒక చిన్న ముక్క ఇవ్వరా ఐస్ క్రీము? ఐస్ క్రీమ్ పళ్ళు తినేసి ఇస్తాండి. ఏంటో నెత్తిపోకొడి గడి ఏం మాట్లాడుతున్నాడు కూడా ఇడికి అర్థం అవదు. ఇంకా అలా ముందుకెళ్తే చాలా ఉంటాయి అంటున్నారు మనకైతే ఎదురైన వాళ్ళు. నాకైతే కొంచెం ముందుకొచ్చి చూస్తే మనకి రైట్ లో లోటస్ పాండ్ అయితే కనిపించింది. సరే మరి చూడండి, చాలా అందంగా అయితే ఉంది ఈ పాండ్. నాకు ఈ ఎండలోకి అయితే అందులోకి అయితే దూకే స్నానం అయితే చేయాలనిపించింది. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఉయ్యాల టకా మన ఊగేస్తున్నారు. అక్కడ పెద్దోళ్ళు కూడా ఊగుతున్నారు. బుజ్జి ఒకసారి హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ బుజ్జి, యువర్ నేమ్ ఇస్ గజ్జి. గజ్జి కోటక్క ఇంటర్వ్యూ ఇది నువ్వు చెప్పాలి. చెప్పు బుజ్జి. ఇటువైపు చూస్తున్నారు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఎంత ఎట్లా చెప్పాలి కూడా చెప్తా. ఇక్కడ చెబుతా. మా వదిన స్లేటింగ్ అయితే చేరుతుంది కానీ ఎక్కడ పడిపోద్దని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. సరే మరి మా అత్త నేను కూడా ఉయ్యాలైతే ట్రై చేసాం. ఇద్దరం ఎక్కాం కానీ ఒకసారిగా ఓగలేకపోతున్నాం. మనకు వచ్చేసి పార్క్ లో అయితే పర్లేదు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకోవచ్చు. ఈవినింగ్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ లో. మనం అయితే ఈ విషయంలో వచ్చేసరికి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్క్ అయితే పర్లేదు. ఫోటోషూట్ కి అయితే బాగుంటది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటది, అండ్ లెవర్ స్పాట్ కి అయితే ఇంకా చాలా బాగుంటది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సరే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.